ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకి స్వాగతం. ఏప్రిల్ 23 నుంచే జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్, మే 18న పరీక్ష నిర్వహణ. జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్ విడుదలైంది. జేఈఈ మెయిన్ తుది ఫలితాలు 2025 ఏప్రిల్ 23వ తేదీన లేదా అంతకుముందే విడుదలవుతాయని ఐఐటి కాన్పూర్ పేర్కొంది. మెయిన్ ర్యాంకర్లు ఏప్రిల్ 23 నుంచి మే 2వ తేదీ వరకు జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. మే 5వ తేదీ వరకు ఫీజు చెల్లించి మే 11 నుంచి 18 వరకు అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీలకు ఎంపిక. పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల 9వ తరగతి బాలిక చైతన్య సాయిశ్రీ రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం మేరీ సునీత తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ కన్జ్యూమర్స్ అఫైర్స్ అనే అంశంపై నంద్యాలలో శనివారం జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో బాలిక ప్రతిభ చూపిందని తెలిపారు. ఈ నెల 24న విజయవాడలోని రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే వక్తృత్వ పోటీలలో బాలిక పాల్గొంటుందని తెలిపారు. వ్యాస రచన పోటీల్లో పాఠశాలలకు చెందిన జ్యోత్స్న ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు. బాలికలను పాఠశాల బోధనేతర సిబ్బంది విద్యార్థులు అభినందించారు. సంస్కరణలకు వారిదే తొలి అడుగు. ఆంగ్ల మాధ్యమం ఎన్సీఈఆర్టీ సిలబస్తో మొదటిసారి 10వ తరగతి పరీక్షలు. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన మార్పులకు ప్రస్తుత విద్యార్థులే ప్రత్యక్ష సాక్షులు. 6 సబ్జెక్టులు, 7 ప్రశ్నపత్రాలు, అంతర్గత మార్కులు లేని విధానం. సంస్కరణలకు కేంద్ర బిందువులు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అనేక సంస్కరణలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో 2020-21లో ఎలాంటి సన్నద్ధత లేకుండా ఒకేసారి 1 నుంచి 6 తరగతులు ఆంగ్ల మాధ్యమంలోకి మార్చి తర్వాత ఎన్సీఆర్టీ సిలబస్ను తీసుకొచ్చింది. 2020-21లో 6వ తరగతిలో ఉన్న విద్యార్థులు ఇప్పుడు తొలిసారి ఆంగ్ల మాధ్యమం ఎన్సీఆర్టీ సిలబస్తో పరీక్షలు రాయబోతున్నారు. కొన్ని చోట్ల తెలుగు మాధ్యమం అమలు చేసిన వీరి సంఖ్య 65,000 వరకే ఉంది అని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి 3,70,817 మంది 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. మంది సమగ్ర శిక్షణ ఏపీసీలు నియామకం. డిప్యూటేషన్పై సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లుగా 14 మందిని నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్, మే 18న నిర్వహణ. పేరెంట్ టీచర్ ప్రోగ్రాం భేష్. మంత్రి నారా లోకేష్ కృషికి అభినందనలు. సీఎం చంద్రబాబుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ. ఉన్నత విద్యామండలి చైర్మన్గా మధుమూర్తిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదవీకాలం 3 ఏళ్లు. పురపాలక పాఠశాలలను ఆ కాంప్లెక్స్లోనే సర్దుబాటు చేయాలి. పాఠాలు చెప్పకపోతే చర్యలు తప్పవంటున్న డీఈఓ. కొత్త కాలపట్టికకు వ్యతిరేకమన్న ఉపాధ్యాయులు. 26న సెలవు ప్రకటనపై వినతి. ఈ నెల 26న బాక్సింగ్ డే సందర్భంగా స్థానిక స్కూల్కి సెలవు ప్రకటించుకునే అవకాశం కల్పించాలని పీఆర్టీయూ నాయకులు డీఈఓ వెంకట లక్ష్మమ్మను కోరారు. ఈ మేరకు శనివారం ఆ నాయకులు డీఈఓకు వినతి పత్రం అందించగా 10వ తరగతిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారాలతో పాటు మిగిలిన సెలవు రోజులు కూడా తరగతుల నిర్వహణ పట్ల మినహాయింపును సంబంధిత రోజుల్లో కలగచేయాలని కోరారు. ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల. ఈ విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్లో పరీక్ష రాసేందుకు గాను ఫీజు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేస్తున్నట్లు డీఈఓ ఎస్ తిరుమల చైతన్య తెలిపారు. 10వ తరగతికి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్టుకు 100, ఇంటర్మీడియట్ పరీక్ష సబ్జెక్టు 150 చొప్పున అపరాధ రుసుము లేకుండా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు గడువు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధిలో సిఆర్పీలది కీలక పాత్ర. రాత్రి సమయంలో తేడా. భూమి 23.5 డిగ్రీల వంపుతో తన అక్షంపై తిరుగుతున్నదన్న డిసెంబర్ 21న సూర్యకిరణాలు మకర రేఖ మీద నిలువుగా పడతాయి. ఈ రోజు దక్షిణార్ధగోళం సూర్యుడి వైపుకు ఎక్కువగా మొగ్గు చూపుతుంది. ఈ కారణంగా భారతదేశంలో రాత్రి సమయం 1:30 నుంచి 2 గంటల తేడా కనిపిస్తుంది. జిల్లా సైన్స్ కేంద్రం ప్రతినిధి సుబ్రహ్మణ్యం తెలిపారు. 2021-23 మధ్యకాలంలో 1440 చదరపు కిలోమీటర్లు పెరిగిన అటవీ చెట్ల విస్తీర్ణం. ఏపీసీలుగా పాఠశాల విద్య వారిని నియమించాలని ఏపీటీఎఫ్ అమరావతి చెప్పడం జరిగింది. భారత్ నెట్ ద్వారా 2.14 లక్షల గ్రామాలకు బ్రాడ్బ్యాండ్. 24న మళ్లీ కేబినెట్ భేటీ. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వచ్చే నెల 22వ తేదీన మళ్లీ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆయా శాఖల కార్యదర్శులకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నిలిచిన ఈ ఆఫీస్ సేవలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ సేవలు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి నిలిచిపోయాయి.
ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు మళ్ళీ ఈ ఆఫీస్ని పునరుద్ధరించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 26 నుంచి ఈ ఆఫీస్ అమలు. ముగిసిన డిఆర్పీల శిక్షణ, సెలవుల్లో స్టడీ అవర్స్ను రద్దు చేయాలి. చదువుకు ఉపకారం, ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్, అలాగే కెనరా బ్యాంక్ కూడా. ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేని కారణంగా చదువు మధ్యలో నిలిపివేసే విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు పలు మల్టీనేషనల్ కంపెనీలు ఉపకార వేతనాలు అందజేస్తున్నాయి. ఏటా వీటి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. అర్జీ చేసుకున్న వారు చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా వీటిని మంజూరు చేస్తున్నాయి. ప్రధానంగా ఉన్నత విద్యకు సహకారం అందిస్తున్నాయి. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ గురించి మాట్లాడితే ఈ ఏడాది ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయనుంది. ప్రధానంగా మెడిసిన్, ఎంబీబీఎస్, బీఏ, ఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్ విభాగంలో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఎంపికైన విద్యార్థికి ఏడాదికి 40,000 అందజేయబోతోంది. దీన్ని 2 వాయిదాల్లో చెల్లిస్తోంది. ఇక ఇంజనీరింగ్ విద్య కోసం అయితే ఏడాదికి 30,000. దీన్ని 2 విడతలుగా అంటే 15,000 చొప్పున అందజేస్తారు. ఏ గ్రాడ్యుయేషన్లోనైనా గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, ఏదైనా రంగంలో డిప్లొమా కోర్సులు, దీనికి సమానమైన వాటికి ఏడాదికి 20,000 ఇవ్వనుంది. ఇందులోనే బాలికల కోసం ప్రత్యేకంగా ఉపకార వేతనాలు అందజేయబోతోంది. ఇంటర్ వొకేషనల్ డిప్లొమా కోర్సులో ఉన్నత చదువులకు 10వ తరగతి మార్కుల ఆధారంగా ఉపకార వేతనాలు అందజేయబోతోంది. 2024-25 సంవత్సరానికి దరఖాస్తులు డిసెంబర్ 22వ తేదీ నాటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. http://licindia.in. కెనరా బ్యాంకు 2024-25 విద్యా సంవత్సరానికి అర్హత కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయబోతోంది. దీని ప్రధాన ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతనిచ్చి వారిని ఉన్నత విద్య వైపు ప్రోత్సహించడమే. దీనికోసం డిసెంబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. అర్జీలు అంతర్జాలంలో బ్యాంకు అధికారిక పోర్టలైన scholarship.canarabank.in సమర్పించాలి. పాయింట్ 2.0 లాభం ఎవరికి? పరస్పరం విశ్వాసం, సహవాసంతో ముడిపడిన బంధమే వివాహం. సాఫ్ట్వేర్ దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య. దట్టమైన మంచులో కూడా కవచ్తో చుక్ మంత్రి పోస్ట్ వైరల్. బడిలో బంగ్లాదేశ్ పిల్లలుంటే చెప్పండి, ఢిల్లీ పాఠశాలలకు ఆదేశాలు. పాఠశాలలో బంగ్లాదేశ్కు చెందిన పిల్లలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడి పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. బడుల్లో విద్యను అభ్యసిస్తున్న అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. వారికి జనన ధృవీకరణ పత్రాలు జారీ కాని విషయం నిర్ధారించుకోవాలని సూచించింది. ఢిల్లీలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించాలని ఇదివరకే లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో అధికార ఆపు, ప్రతిపక్ష బీజేపీ మధ్య వలసదారుల సమస్య కీలకం కానుంది. మొబైల్ యాప్ ద్వారా రైల్వే టిక్కెట్లపై రాయితీ, వందే మెట్రో రైళ్ల ప్రయాణికులకు కూడా వర్తింపు. ధ్యానం లగ్జరీ కాదు, అవసరం. ఐరాసలో శ్రీ రవిశంకర్ కీలక ప్రసంగం. ఎన్నికల ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీ కుదరదు. ఐటీ శాఖలో పలువురికి ఇన్ఛార్జ్ బాధ్యతలు. క్రెడిట్ కార్డులపై వడ్డీ మోత. క్రెడిట్ కార్డు బకాయిలపై వడ్డీ పరిమితం తొలగించిన సుప్రీంకోర్టు. రాష్ట్ర స్థాయి వక్తృత్వ పోటీలకు ఎంపికైన చైతన్య సాయిశ్రీ. ఇవి ఈనాటి విద్యా వార్తలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమి న్యూస్ ఛానల్. అలాగే శ్రీ గౌతమి న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎవరైతే చేయలేదో ఇంకా వాళ్ళందరూ సబ్స్క్రిప్షన్ చేయాలని కోరుతున్నాం. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని మరింతగా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.